ఈటీవీ నేను మీ నిర్మల. మరి ప్రస్తుతం అయితే మనము ఉజ్జయిని మహంకాళి టెంపుల్ సికింద్రాబాద్ దగ్గర ఉన్నాము. మరి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అనగానే అందరికీ కూడా గుర్తొచ్చేది ఈ బోనాల జాతరలో ఆషాఢ మాసం బోనాలు అంటేనే ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఫస్ట్ గా గుర్తొస్తారు. మొదటగా గుర్తొచ్చేది అమ్మవారే కాబట్టి ఇక్కడికి చాలా మంది విఐపీలు కూడా వస్తూ ఉంటారు. మనం చూస్తున్నాము బోనాలతోటి ఎంత అంగరంగ వైభవంగా కూడా ఇక్కడ బోనాలు సమర్పిస్తూ ఉన్నారు భక్తులైతే. అంతేకాదు అమ్మవారి ఆలయాన్ని కూడా ఎంతో చక్కగా పూలతో అలంకరించి మరి ఇక్కడ అమ్మవారి జాతర అయితే ఇప్పుడు సాగుతూనే ఉంది. ఈ రోజు తెల్లవారుజామున 5:30 నుంచి కూడా మొదలు పెడితే అమ్మవారికి తొలి బోనం ఎక్కించి ఇక్కడ భక్తుల రద్దీ కూడా పెరిగింది. అంతేకాదు భక్తుల రద్దీయే కాదు, ఇక్కడ బారికేడ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కొంతమంది భక్తులు, మాట్లాడిద్దాము. అన్న చెప్పన్నా ఎట్లా ఉంది ఈసారి బోనాల జాతర? అయితే ప్రతిసారి అమ్మవారి ఆశీర్వాదంతో ఘనంగా జరుగుతుంది. ఉజ్జయిని మహంకాళి జాతర కానీ లష్కర్ బోనాలు కానీ అమ్మవారి ఆశీర్వాదంతో ప్రతి ఇయర్ చల్లగా జరుగుతుంది. కానీ ఇక్కడ కామన్ పబ్లిక్ కన్నా విఐపికే ఎక్కువ రికమెండేషన్స్ ఉన్నాయి. ప్రతిసారి అమ్మవారికి బోనాలు తెచ్చేటోళ్ళ దానికన్నా విఐపి రికమెండేషన్స్ విఐపి అనడంతో ఉంది. కానీ కామన్ పీపుల్కి మాత్రం ఎటువంటి న్యాయం అనేది అయితే లేదు. విఐపి పాసెస్ పెట్టినాను కూడా ఖాళీ పేరుకే విఐపి అంటున్నారు, కానీ ఎవరైతే డిపార్ట్మెంట్లో ఉన్నారో ఎవరైతే పాలిటిక్స్లో ఉన్నారో వాళ్ళనే ఎంటర్ చేస్తున్నారు లోపలికి. ఈ లైన్ లో చూసినట్టయితే మాత్రం మీరు చూడొచ్చు, ఇక్కడ పోలీసు కూడా సహకరించట్లేదు. అదే లేదు కదా, ఇప్పుడు కామన్ పబ్లిక్ ఒకటే దాంట్లో ఉంది, బోనాలు కూడా ఒకటే దాంట్లో ఉన్నాయి. బోనం ఎత్తుకున్న వాళ్ళకి తెలుసు ఆ బోనం వాల్యూ ఏందనేది. అమ్మవారి ఆశీర్వాదంతో వాళ్ళ లైన్ లో నిల్చొని వస్తున్నారు. ఇప్పటి వరకు అయితే బంగారు బోనం అంటున్నారు, ఏమని అంటున్నారు, కానీ బోనం తీసుకొస్తేనే బోనాలు అయితే, బోనాలు అంటేనే బోనం, కానీ బోనంకే ఇజ్జత్ ఇస్తలేరు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మరి ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడడానికి, మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉంటది, కానీ ఇక్కడ విఐపీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పేసి కొంతమంది భక్తులు అయితే చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఎందుకంటే బోనాలు అలాగే కామన్ పీపుల్ రెండు కూడా ఒకే క్యూ లైన్ లో పెట్టడం అనేది మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ భక్తులు అయితే చెప్తూ ఉన్న సందర్భాలు చూసాము. అమ్మ చెప్పండి, బాగున్నాయండి. ఎవ్రీ ఇయర్ లానే ఫుల్ ఎక్కువ క్రౌడ్ ఉంది జాతర ఫుల్ గా. మేమా నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి 5 years నుంచి వస్తున్నా. మా అత్తగారు ఇక్కడే. ఎట్లా క్రౌడ్ ఉంటది కాబట్టి వాళ్ళకి కూడా ఇబ్బందే కదా. వాళ్ళకి కూడా ఎక్కువ క్రౌడ్ అయితే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి పర్లేదు. ఓన్లీ బోనాలని పంపిస్తారు. ఈవినింగ్ నుంచి అందరికి దర్శనం ఉంటుంది. థ్యాంక్ యూ. మరి ఇక్కడైతే ఎందుకంటే ఇక్కడ దాదాపు మేము మొదటి నుంచి కూడా చాలా వరకు ఇక్కడైతే బోనాలు సమర్పిస్తూ ఉంటాము కాబట్టి ఇక్కడ మాకు చాలా సంతోషం అనిపిస్తుంది అని చెప్పేసి కూడా అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు కూడా ఉంటది అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇంకా కొంతమంది భక్తులతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. ఇక్కడ బోనాలను అయితే చూస్తున్నాం, ఎందుకంటే వాళ్ళ ఆచారాల ప్రకారము ఇక్కడ బోనాలను సమర్పిస్తూ ఉంటారు తయారు చేసుకొని కూడా. ఎందుకంటే కొంతమంది స్టీల్ బిందెలల్లో, కొంతమంది మట్టి కుండలల్లో, కొంతమంది అలాగే వెండి బిందెలు ఇలాంటివి కూడా వెండి బోనం అని తీసుకొని వస్తూ ఉంటారు. అంతేకాదు చూస్తున్నాము విఐపి దర్శనాల కోసం కూడా విఐపి క్యూ లైన్లు సపరేట్ పెట్టారు. అదే విధంగా కామన్ పీపుల్ క్యూ లైన్ సపరేట్ పెట్టారు. కానీ ఎక్కడికక్కడ బారికేడ్లన్నీ కూడా ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆలయం ముందు కూడా ఆలయాన్ని చూడండి ఎంత చక్కగా ఉందో అమ్మవారి ఆలయము. మరి ఆ ఆలయాన్ని కూడా ఎంతో అంగరంగ వైభవంగా కూడా అద్భుతంగా కూడా ఇక్కడ అలంకరించడం కూడా జరిగింది. అదే కాకుండా ఇక్కడ చాలా మంది ఇక్కడ అమ్మవారి ఆశీర్వాదం కోసం క్యూ లైన్లలో కూడా వెయిట్ చేస్తున్న సందర్భాలు కూడా చూస్తున్నాము. అమ్మ చెప్పండి, ఎలా ఉంది ఈసారి బోనాలు? చాలా బాగుంది. చాలా బాగుంది. అందరికి బోనాలు శుభాకాంక్షలు చెప్పండి. అందరికి బోనాలు శుభాకాంక్షలు. అందరికి బోనాలు శుభాకాంక్షలు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? పండుగకి వచ్చావా? వచ్చారు. పండుగకి వచ్చావు. నువ్వు చెప్పరా, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఎత్తుకోవడం? థర్డ్ టైం. లైన్ లో నిలబడి బాగా ఓపికతో ఉంటున్నావా? అందరికి అంతా దయ అమ్మ దయ. అంతేనా? అందరికి బోనాలు శుభాకాంక్షలు చెప్పండి. అందరికి బోనాలు శుభాకాంక్షలు. అందరికి బోనాలు శుభాకాంక్షలు. అమ్మ చెప్పండి, ఎలా ఉందమ్మా ఇక్కడ అమ్మవారి బోనాలు? బాగుందమ్మా. అమ్మవారి లాగా మీరే ఉన్నారు. బాగుంది. అంత సంతోషం. ఈసారి కూడా బాగుండబోతుంది అంటారా? అంత బాగుంది. అంత బాగానే ఉండబోతుంది. ఓకే, అమ్మవారు ఏం చెప్తుంది తల్లి ఈసారి? ఏం చెప్తుందో అమ్మ
మీకు చెప్తాదిగా? ఏం చెప్తుందో ఆయన ఏం చెప్తాడు పరమేశ్వరుడు. ఆయన ఏం చెప్తాడో అంటారు. ఆ పరమేశ్వరుడు చెప్పాలి కదా, ఆయన ఆజ్ఞతోనే చెప్తుంది అమ్మ జగన్మాత. అంతే అంటారు. అంతే, అంతా మంచిది. మరి ఇక్కడ ఇట్లా దేవుళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారు. అలాగే శివశక్తులు జోగినీలు కూడా ఇక్కడికి బోనాలు ఎత్తుకొని వస్తూ ఉన్నారు చాలా వరకు. ఎందుకంటే అమ్మవారికి సమర్పించే సమయం ఆసన్నమైంది కాబట్టి వీళ్ళందరూ కూడా మరి జోగినీలు శివశక్తులు వస్తూ ఉన్నారు. వాళ్ళకంటూ సపరేట్ విఐపి దర్శనం క్యూ లైన్ లో వాళ్ళకు ఉంటూ ఉంటది. మనం చూస్తున్నాము చాలా వరకు. అక్కడైతే ఇప్పుడు బోనాలు జోగినీలై కొంతమంది వెళ్ళాయి, మరికొంతమంది కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ భక్తుల రద్దీ కూడా పెరుగుతూనే ఉంది. ఈ భక్తుల రద్దీ పెరిగే కొద్దీ కూడా దాదాపు ఇక్కడ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా 150 సీసీ కెమెరాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా 2500 పోలీస్ సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు మరి 5 ఫైర్ ఇంజన్లు అలాగే ఫైర్ ఇంజన్ కి సంబంధించిన సిబ్బందిని కూడా ఇక్కడ సిద్ధంగా ఉంచి అన్ని ఏర్పాట్లతోటి ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఇక్కడ అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కూడా జరుగుతుంది. మనం చూస్తున్నాము ఎంత చక్కగా ఇక్కడ ఉన్నారు. హాయ్, ఇక్కడ చెప్పండి. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. ఇప్పుడు చెప్పండి. హాయ్ హ్యాపీ బోనాలు. హ్యాపీ బోనాలు. హ్యాపీ బోనాలు. ఎలా ఉంది ఇక్కడ అమ్మవారి జాతరకి? ఇదేనా ఫస్ట్ రావడము? ఇదే ఫస్ట్ బోనాల పండుగ, బోనాల జాతర అంటారు. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? చిన్నప్పటి నుంచి మంచిగా queue line లో నిలబడి, మా తాతలు ముత్తాతలు అందరు ఇక్కడనే, మొత్తం అంత ముత్తాతలు అంతా. మీరంతా ఆ. మరి మీ బోనం ఏది? ఆ? మీ బోనం. మా బోనం ఉన్నాయి, ఇంకా ఇప్పుడే అయిపోలే, ఇంకా మస్తు ఉంది. ఇంకా మస్తు ఉన్నాయి ఇంకా బోనాలు మాయి. ఫస్ట్ దర్శనం. ఆ. మీరుండేది ఇక్కడనేనా అంకుల్? శ్రీనివాస్ నగర్ చిల్కల్ కూడా. మరి రేపు ఇక్కడ రంగం చెప్తారు కదా, ఆ రంగం మంచిగా నమ్ముతారా మీరు? మంచిగానే అవుతుందమ్మా, మంచిగానే అవుతుంది అని లైన్ కట్టాము. రాకపోతే ఎందుకు వస్తామమ్మా? అందరికి మంచిగా ఉండాలి, అందరు బాగుండాలి. వీళ్ళందరూ మీ పిల్లలా? వీళ్ళంతా మా వాళ్ళ అంతా మన్మరాలు, అంతా మన్మరాలు అంతా మన్మరు అంతా. ఏయ్! చెప్పండి, బోనాలు ఎలా ఉన్నాయి చెప్పండి. మొదటిసారి వచ్చినాం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంది, బాగా అనిపిస్తుంది. మాట్లాడు మేడం. ఇది ఫస్ట్ టైం రావడం చెప్పండి. మేము ఫస్ట్ టైం అండి రావడం. మీర్పేట నుంచి వచ్చినాము, చాలా బాగా అనిపిస్తుంది, సంతోషం చాలా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. అయితే దర్శనం కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాము. మరి టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ బోనాలు చెప్పండి. థ్యాంక్ యూ. హ్యాపీ బోనాలు తెలంగాణ ప్రజలకందరికీ హ్యాపీ బోనాలు. తెలంగాణ ప్రజలందరికీ హ్యాపీ బోనాలు. Thank you so much. చూసాం కదా, ఎందుకంటే ఇక్కడ చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఈ రోజైతే. ఎందుకంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారు బోనాలంటేనే అమ్మవారి ఆ దయా కృపలు కూడా అందరి మీద ఉంటాయి కాబట్టి ఇక్కడికి ఎంత కష్టమైన క్యూ లైన్ లో నిలబడి మేము వస్తూ ఉంటాము అని చెప్పేసి చాలా మంది భక్తులు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మా తాతల తరాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడం మాకు ఆనవాయితీగా వస్తుంది కాబట్టి మేము దర్శించుకుంటాము అని చెప్పేసి భక్తులందరూ కూడా చెప్తున్నారు. మనం కూడా వింటున్నాం. అమ్మ చెప్పండి తల్లి, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అమ్మా. మేము ఇప్పుడు కాదు, మా చెల్లెని ఇచ్చినప్పటి సంది ఇక్కడికి వస్తాం మేము. చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా. వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరూ పెద్దగా అయినరు, అయినా కూడా మా కాలం అక్కడికి ఈ వస్తారు. సంవత్సరం వస్తారా? మా తల్లి మంచిగా చూస్తే మారి అమ్మవారిని కొలుచుకుందామని నా కాలు బాగా లేకున్నా కూడా వచ్చిన అట్లా. మరి క్యూ లైన్ లో కష్టం అనిపిస్తుంది? ఏం కాదు, ఆమె ఉంది కదా అమ్మవారు చూడడానికి. అమ్మవారు ఉంది కాబట్టి ఏం కాదు. ఏం కాదు, అమ్మవారు 1000 మందిలో కూడా కన్ను పెట్టి చూస్తుంది, చూడదు కాదు. ఉన్నోళ్ళను లేనోళ్ళను అందరి చూస్తుంది కదా తల్లి. లేదు వాళ్ళకు చూడను అన్నది కాదు, లేనోళ్ళని ఎక్కువ చూస్తుంది ఇంకా ఆమె కదా కదా. లేనోళ్ళనే చూస్తుంది ఆమె. ఆ తల్లి చూస్తుందని మాకు తెలుసు, ఎందుకంటే మాకు హౌసింగ్ బోర్డులో గుడి ఉంది మాకు పెద్దగా, అక్కడ వెలిసింది అమ్మవారు. చాలా బాగుంది అమ్మ, ఏది కోరుకుంటే అది అవుతుంది. ఒకసారి మీరు కూడా రావచ్చు హౌసింగ్ బోర్డుకు. 2 నంబర్. ఈ సంవత్సరం అమ్మవారికి ఏం చెప్పబోతున్నారు? మేము మనసులో అనుకునే చెప్తామమ్మా, మా ఆరోగ్యాలు మంచిగా ఉంచు తల్లి, ఎప్పటికి మా పిల్ల పాపలు మంచిగా ఉంచు, జనాలను మంచిగా ఉంచు తల్లి అని చెప్తాం. ఎందుకు చెప్పాము, అమ్మవారు మాకు స్వయంగా కనబడేది అమ్మవారు. కాకపోతే ఏంటంటే కనబడకున్నా కొంచెం ఆరోగ్యం మంచిగా ఉంచు తల్లి, జనాలను మంచిగా ఉంచు, మమ్మల్ని మంచిగా ఉంచు, అంతే కోరుకుంటాం తల్లి. అంతకు మంచిగా ఏం కోరుకో. మా చెల్లె పిల్లలు పెద్దగా అయినరు, నా పిల్లలు పెద్దగా అయినరు, మా మరిది కూడా లేడు, కానీ వస్తాం.
మంగళం కానీ మంది లేనప్పుడు వచ్చి వీళ్ళైతే ఓడి బియ్యం గిట్ట పోసిపోతాం. నువ్వు చెప్పురా బోనాలు హ్యాపీ బోనాలు చెప్పు. అక్కడ అక్కడ అందరికీ హ్యాపీ బోనాలు. ఇగో ఇక్కడ చెప్పు, ఇక్కడ చెప్పు, కెమెరాకి చెప్పు. మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? 12-13 years నుంచి వస్తుంది. 13 years నుంచి. చాలా బాగా చాలా బాగా చాలా బాగా అనిపిస్తుంది. అందుకే అమ్మవారు థ్యాంక్ యూ. హ్యాపీ బోనాలు అందరు. థ్యాంక్ యూ. నెంబర్ 2 రావాలి మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చే ఆదివారం అక్కడనే ఖచ్చితంగా వస్తాము. కళ్యాణం అక్కడ. ఓకే, ఖచ్చితంగా వస్తాము. మరి చూస్తున్నాం కదా ఇక్కడ మరి ఎంత హ్యాపీగా ఇక్కడ భక్తులందరూ కూడా బోనాలు సమర్పిస్తున్నారు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎంత చక్కగా కూడా అందరు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాకు ఎంత కష్టమైనా సరే మేము క్యూ లైన్లలో నిలబడి అమ్మవారిని దర్శించుకుంటాము. ఇక్కడికి చాలా రోజులుగా వస్తున్నామని చాలా మంది చెప్తున్నారు. అమ్మ ఎలా అనిపిస్తుందమ్మా? ఇక్కడ ఎన్ని సంవత్సరాలకు వస్తారు మీరు? శ్రీమాత్రే నమః. ఇది ఫస్ట్ టైం అమ్మ మేము రావడం. ఖమ్మం నుంచి వచ్చాము. ఖమ్మం నుంచి వచ్చారంటే బోనాల కోసమే వచ్చారా? బోనాల కోసం అమ్మవారి వచ్చాము. బోనాల కోసం. అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్ లో చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ టైం అమ్మవారి దర్శనం కావాలని శ్రీమాత్రే నమః. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అమ్మవారి దర్శనం ఇస్తారు. మరి అందరికి హ్యాపీ బోనాలు చెప్పండి. హ్యాపీ బోనాలు. మీరు కూడా ఖమ్మం నుంచి వచ్చాం మేడం. ఇక్కడ వచ్చారండి ఖమ్మం నుంచి. చాలా మంది వచ్చారు మేడం. మేము 2-3 రోజుల ముందే వచ్చినాము. చెప్పండి అమ్మా. ఎంతసేపు నిలబడాలి? ఉత్తరం బోనాలలో ఒక్క దాంట్లో అయితే మేము ఎంతసేపు ఎత్తుకొని నిలబడతామమ్మా? బోనాలకి క్యూ లైన్ పెట్టట్లేదు. బోనాలకు అలాగే పెట్టాలా? ఈ దర్శనానికి అలా నిలబడడం అనేది కష్టం కదా, అందుకని మీరు అర్థం చేసుకోండి. మరి మీరు అర్థం చేసుకోండి. చెప్పండి మీకు మేము ఇప్పుడు చెప్తా, అందుకే వస్తున్నా కదమ్మా. మరి ఎత్తుకొని ఈ దర్శనం వాళ్ళని అలా ఇడిచి మా బోనాలు ఎత్తుకున్న వాళ్ళని ఇడిస్తే మాకు కూడా సంతోషము, వాళ్ళకు కూడా సంతోషం కదమ్మా. ఎవరు చెయ్యను తగిలి కింద పడితే అనుమానం కదా. తల్లికి మేము సంవత్సరం అంతా కాపాడుకుంటూ తెచ్చుకున్న బోనం. అవునా కాదా? మరి అదే మా బాధ. ఇంకా మేము ఏం కోరుకుంటున్నాం? ప్రజలతోటి రాజకీయ నాయకులతోటి ఏం కోరుకుంటున్నాం? మా రెక్కలు కాళ్ళు మంచి చూసారు కదా. ఎందుకంటే ఇప్పుడు బోనాలు ఎత్తుకొని క్యూ లైన్ లోనే నిలబడి సాధారణ అంటే భక్తులకు కూడా ఇదే క్యూ లైన్ లో ఉంచడం బట్టి మాకు బోనాలు నెత్తిపైన ఎత్తుకొని గంటలు గంటలు నిలబడాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంది. అదే కాకుండా ఎవరి చేయి తగిలి ఎక్కడ బోనం పడిపోద్దో అనే టెన్షన్ కూడా అవుతుంది. ఎందుకు మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ సపరేట్ బోనాలకైతే మరి ప్రత్యేక క్యూ లైన్లు ఎవరు ఏర్పాటు చేయట్లేదు. ఇక్కడ ఇదొక్కటి కూడా ఇక్కడ నిర్వహిస్తే బాగుంటది అని చెప్పేసి ఇక్కడ దగ్గరలో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్. యూకేలో 1 year మాస్టర్స్. 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.